ఏంటి ఏంటి? ఇదే నా కూల్ డ్రింక్ తాగడం అంటే? అయ్యో లేదు. వేషాలేకు, పద తుడు. అరే నేను గెలిచా, నేను తుడవా. అవన్నీ లేవు, పద తుడు. ఆహా. ఏ తుడు తుడు తుడు, శుభ్రంగా తుడు. అబ్బా అయ్యో, 3 సార్లు కొట్టుకోకపోతే కొమ్ములు వస్తాయి బావా. అవునులే, చాలా సార్లు చెప్పావు. దొరికేవ్రా. మెల్లగా కొట్టాలి ప్లీజ్. ఇంకసారి దొరికేవ్రా. ఏయ్ ఓయ్ కుచ్చి కుచ్చి కూనమ్మా, పిల్ల నీవు ఇస్తావా తీసుకోమంటావా? దౌర్జన్యమా? అవును. ఐ లవ్ యూ. రండమ్మా రండి, కిలో 10 రండమ్మా. సామయ్య మన డబ్బులు ఇవ్వలేదే? ఇస్తా తర్వాత ఇస్తా బాబాయ్. సర్లే పట్టమ్మా. ఓ పెద్దయ్య, ఏది బిడ్డ? ఎక్కడుంది నీ బిడ్డ? నువ్వేయమ్మాయి ఎప్పుడు వస్తుంది? బయలుదేరిందిరా, దారిలో ఉంది, ఫోన్ చేసింది. జల్దీ రమ్మని చెప్పు. గట్లది. ఇదిగో అందరు చక్కగా వినండ్రి. ఈరోజు అంజలక్క వస్తుంది. పెళ్ళైనాక మొదటిసారి వస్తుంది. ఫుల్ కృషి చేసి పంపించాలి. అందరూ మా రౌడీ రానక్కకి మామూలు వసూలు చేసుకోండి. ఏం మామూలు రా? మామూలు అంటే గదేరా, పెళ్ళైనాక చీర సారి ఎట్లు ఇస్తారో ఇప్పుడు కూరగాయలు కూడా అలానే ఇవ్వాలి. పుచ్చు వంకాయలు ఎండిపోయిన బెండకాయలు ఇచ్చారు, నా చేతిలో చచ్చిపోతారు. అరే వాళ్ళు పెద్దింటోళ్ళరా, మన దగ్గర తీసుకుంటారా? ఎందుత గట్లా మాట్లాడుతున్నావు? అంజలక్క కున్నంత ఎత్తులో ఉన్నా ఈ బస్తీని మనుషులను ఎప్పుడు మర్చిపోదు. ఓ అత్త, అంజలక్కకి క్యారెట్ లాంటి ఇష్టం, ఓ కేజీ రెడీ చేసుకో. గట్లనే. ఓ మస్తన్ బాయ్, వెళ్ళి అంజలక్క కీమా రెడీ చేసుకో. ఎట్లయినా రెడీ చేస్తాం. ఇజ్జతి సాంబార్ ఇజ్జత్కే సవాల్. అరే శివంగా కచ్చి తీర్మారేసుకొని రా. ఏం బిడ్డ మంచిగున్నావా? నేను మంచుకున్నానత్తా. ఏంది బాగా సిక్కిపోయినావు? మా మామ దుబాయ్ పోయిండే, అందుకే సిక్కిపోయినావా ఏంది? పో పిల్ల. ఓయ్ కోళ్ళ, మార్కెట్ ఇప్పుడు యాదొచ్చిందా? అదేం లేదు మామ, కోకాపేట సంతని గట్టెట్లే మర్చిపోతా. రాక ఆగక్క, ఏంది చూస్తున్నారు? పూజలండి. ఓయ్ ఎక్కువైందిరా బిడ్డ. అరే బావా, నేను పూల పెట్టుకొని చూసుకుంటాక మీ కనీసం నీ కాళ్ళ కింద పూలు జల్లకుండా బాగుండదు చెప్పు. మాటలు బాగా నేర్చున్నారు తొమ్మి. సాంబడు మా బస్తీకి జూనియర్ రవితేజ అయిపోయిండు. ఆహా గట్లనా? హుషారైండి అన్నమాట. అరే చూస్తున్నారేంట్రా, పూలు జల్లండి. రాక రాక
ఏమత్తా వ్యాపారం బాగుందా? బాగుంది బిడ్డ. నువ్వెట్లున్నా? బాగున్నాను. అరే రే బాగున్నావు బాబాయ్? బానే ఉన్నానమ్మా. వ్యాపారం అంతా బాగుందా? బాగా చదువుతుందమ్మా. నువ్వు బాగున్నావమ్మా? బాగున్నాను. చందమామేదక్క? చందమామేంద్ర? అదే అక్క, నీ జాన్, నీ దిలిక తుకడా, ఆంధ్ర అందగాడు, తెలంగాణ ముద్దు బిడ్డ అర్జున్, మా అర్జున్ బావా. ఎక్కడక్క? బయటికి పోయిండ్రా బాయ్. ఎప్పుడు చూసినా నీ కొంగు పట్టుకొని తిరుగుతుంటాడా? నీ వెనక బావా, బావ వెనక నువ్వు. రీ పోగులుకో నోర్మి. చిన్నం వదిలిపెట్టి ఉండడంట. పనులు తోమినప్పుడు నీ వెనకలు వస్తాడంట. పనులు కూడా చేసుకునివాడంట. ఆఖరికి అద్దం కాడికి పోయినా అలర్జీ చేస్తాడంట. వేడికి వెళ్తే ఆడికి వస్తాడంట. అక్క, మొత్తానికి బావను కొంగున ముడేసుకున్నావులే. అరే హిస్సు తీయకురా బాయ్. నువ్వు ఖుషిగుంటే అది మా ₹1,00,00,000 అక్క. బిడ్డ నీ చేత బోణి చేయమ్మా. ఓయ్, ఏంది ఇది? మా అక్కనే పైసలు అడుగుతున్నావా? డబ్బులొద్దురా, ఆ తల్లి చేత్తోని బోణి చేస్తేనే మాకు అదృష్టం. ఒక్క నిమిషం ఆగండి మీరంతా. ఓ అక్క, నీకు చెప్పకుండా నీ ఒక పని చేసిన, నువ్వు కోపానికి రావద్దు. ఇంద్రమ్మ, నువ్వు కూడా ఏమనొద్దు. ఏం చేసినావురా? రాక చెప్తాను. రాపెద్దయ్యా, రాండమ్మా. నువ్వు బావా మంచిగుండాలని పూజ చేసినామాక. కొట్టక్క, నువ్వంటే ఈ బస్తీ మొత్తం ప్రాణం పెడుతుందక్క. ఏంది వాసుగిది? పోరగాళ్ళు సంబరపడ్డారు బిడ్డ. కొట్టక్క, ఓ పెద్దమ్మ తల్లి, మా అక్కకు 12 బిడ్డ పుట్టాలే. కిరాకు శివాంగి లెక్క ఉండాలి. అక్క కుగ బిడ్డ ఊపినట్టు శివాంగక్క బిడ్డ స్టేట్ మొత్తం షేక్ చేయాలి. అంతేరే బాయ్, శివంగి బిడ్డ మజాక. అంజలి బిడ్డ, నీ బిడ్డను మా చేతిలో ఎప్పుడు పెడతావమ్మా? ఇస్తా పిన్ని. ఓ ఇందిరమ్మ, అంజలికి బిడ్డ పుడితే ఈ బస్తీలోనే 1 సంవత్సరం ఉండాలి. మీ ఇష్టం. ఓయ్, ఏంది వాళ్ళ ఇష్టం? బావన్ చూడు కూడా సంవత్సరం ఎట్లుంటా? అయస్కాంత ముక్కలు అత్తుకొని ఉండరు ఎప్పుడు. నీ పెన్మిట్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది కదమ్మా. బయటికి వేండు, వస్తాడు. అక్క, మీరు ఇక్కడ కూర్చోండి, నేను పోయి సంచి మొత్తం సరుకులు నింపుకొని మంచి లెమన్ సోడా తీసుకొస్తా. నేను కూడా వస్తాను బదా. అరే, నీకెండ తలుగుతుందే, కమిలిపోతావు. తర్వాత బావ వచ్చి నన్ను కుమ్మేస్తాడు. పర్లేదురా బాయ్, పద వెళ్దాం. అమ్మా బిడ్డ, ఇదే 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 మన షాప్. అమ్మా ఇదిగో కవర్ తీసుకో. అమ్మా వేసుకో, కూరలు వేసుకో, నీకు ఏ కావాలంటే వేసుకో బిడ్డ. ఇంకా బట్టి ఇదిగో తీసుకెళ్ళి బిడ్డ.
ఇదంతా నీదేనమ్మా, తీసుకో. పట్టమ్మా, తీసుకెళ్ళి బిడ్డ. ఏదమ్మా ఏంది? చాలా బాగున్నాయి. ఇవి తీసుకుంటున్నా. అక్కడ చూద్దాం పదా. ఆ పూలు చాలా బాగున్నాయి. అమ్మా అంజలి, ఏమైందమ్మా? అమ్మా అంజలి, చేతి తీసి అంజలి. అమ్మా అంజలి. ఏమైందమ్మా? అయ్యో చేతి తీసి అంజలి బిడ్డ ఏమైందమ్మా? అమ్మా అంజలి, ఏయ్, ఏమైందమ్మా? ఏమైందక్క? కూర్చోమ్మా, కూర్చో. కూర్చోరా. అలా కూర్చోమ్మా. ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? ఏమైంది? నీళ్ళు పట్టురా, నీళ్ళు. సుమిత్ర, అర్జెంటుగా అర్జున్కి ఫోన్ చేయి, హాస్పిటల్కి తీసుకెళ్తాడు. పరేషాన్ కాకుండ్రి, మీ బంగారు తల్లి తల్లి కాబోతుంది. అమ్మా అంజలి, నా బంగారు తల్లి. కంగ్రాట్స్ తల్లి. అంజలక్క అమ్మ అయిపోతుంది రోయ్, శివంగా కాంట అయిపోతుంది రోయ్. పెద్దమ్మ తల్లిని అట్లా అడిగినానో లేదో అప్పుడే వరం ఇచ్చేసింది. పెద్దయ్య, 10 ఏటలు వేసేద్దాం. 10 కాదు 20 వేద్దాం రా. వేసేద్దాం. రాని. సుమిత్రమ్మ, ఏంటమ్మా? అది 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 అర్థమైంది. మీ పెనిమిటికి ఫోన్ చేసి విషయం చెప్పాలి కదా, అంతేనా? హలో. అర్జున్, చెప్పతా. పిన్ని, నేను చెప్తా పిన్ని. ఓ బావా, హే బామర్ది, ఏంట్రా నీ గోలా? ఎక్కడన్నా జల్దిగా వచ్చాయి, పండగ చేసుకుందాం. ఎందుకురా? నువ్వు నాయన అయిపోయావు బావా. ఏమన్నావురా? అవు బావా, శివంగక్క కడుపులో ఆడపూలు పుట్టబోతుంది. నువ్వు వెంటనే వచ్చాయి. రేయ్, 2 నిమిషాలు వచ్చేస్తాను. సీదా మార్కెట్కి వచ్చాయి. అక్క, బావ గొంతు మామూలుగా లేదు. 100 కేజీల చక్కెర నోట్లో పోసినట్టుంది. జరగండి. అక్కకు గాలి తలగాలి. ఓ పెద్దయ్య, నువ్వు తాత కాబోతున్నావు. అవు బిడ్డ, అవు. పెద్దమ్మ ఎక్కడన్నా పిలిపించు, ఎగిరికి అంతేస్తుంది. చెప్తానయ్యా, ఇప్పుడే చెప్తా. వాసుదేవయ్య,
ఈ సంతోషాన్ని సంబరం చేసుకుందాం. పెద్దమ్మ తల్లికి బతుకమ్మ తల్లికి వేటలు వేద్దాం. బస్తీ అంతా అన్నదానాలు చేద్దాం, వస్త్రదానాలు చేద్దాం. గట్లానే. అంజలి వంశానికి వారసురాలు ఇవ్వబోతుందంటే ఈ కుటుంబం అంతా పండుగ చేసుకుంటుందయ్యా, పండుగ చేసుకుంటుంది. ఓ అల్లరి పిల్ల, ఇంక నువ్వు అల్లరి మానేయ్. ఎందుకంటే నీకు అల్లరి పిల్ల పుట్టబోతుంది కాబట్టి. ఓయ్ అల్లరి పిల్ల, ఇంక నువ్వు అల్లరి మానేయ్. ఎందుకంటే నీకు అల్లరి పిల్ల పుట్టబోతుంది కాబట్టి. ఆ దేవుడు పుడతాడో ఆ దేవత పుడుతుందో. అంజలి తల్లి, రాజశేఖరయ్య కావాలనా సావిత్రమ్మ కావాలనా? ఇద్దరు కావాలి. అబ్బో, అక్క కావాలి కావాలంట. జూనియర్ అర్జున్ బావా, జూనియర్ అంజలక్క. అక్కో, బావ వచ్చేసిండు. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. ఓయ్ పెన్మిటి, ఏందిది? చాలా చాలా ఆనందంగా ఉంది, చాలా చాలా సంతోషంగా ఉంది. పెన్మిటి, ఇప్పుడు మనం అంజలి అర్జునం కాదు, అమ్మా నాయనలం. అవును, పెన్మిటి,
మన బిడ్డ నీ ప్రతిరూపం వచ్చేసింది పెనిమిటి. మస్తు ఖుషిగా ఉంది.